వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అండి. ఏ ప్రోడక్ట్ మీదైనా హోలోగ్రామ్ ఉంది అంటే కనుక ఆ ప్రోడక్ట్ మంచిదే అని మనకు ఒక నమ్మకం ఉంటుంది. దాన్ని చూసే మనం అసలు ప్రోడక్ట్ అనేది మనం బై చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ హోలోగ్రామ్ను కూడా ఆ నమ్మకాన్ని కూడా వమ్ము చేసింది గత వైసీపీ ప్రభుత్వం. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఏదైతే వాళ్ళ బ్రాండ్లు తీసుకొచ్చారో దానికి ఉన్న హోలోగ్రామ్ కూడా అది నకిలీది అని విజిలెన్స్ అధికారులు అయితే చెప్తున్నారు. అసలు దాని గురించి మీరు ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఏ ప్రోడక్ట్కైనా అంటే మనం ఏది కొనుగోలు చేసినా మనం ఫస్ట్ మీరు చెప్పిన హోలోగ్రామ్ చూసుకుంటాం. ఓకే, ఇది ఉందా లేదా, ఓ ఇది ఉంది, ఇది మంచిది అని ఒక ఫీల్ మనకు కలుగుతుంది. ఈవెన్ సిల్క్ శారీస్కి కూడా మీకు తెలుసు వాళ్ళు సిల్క్ మార్క్ అనేది ఉంటుంది. అంటే ఏ వస్తువుకైనా ఒక బ్రాండ్ అన్నప్పుడు మంచి బ్రాండ్ అయితే డెఫినెట్గా ఈ హోలోగ్రామ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఉన్న మద్యం బ్రాండ్స్ అన్నీ తీసేసి మంచి మంచి బ్రాండ్స్ మనకు తెలుసు అన్ని జే బ్రాండ్స్ తీసుకొచ్చారు. తర్వాత ఈ బెవరేజెస్ అంతా ఏదైతే ఉందో డిస్టిలరీస్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చుకుని అవన్నీ కూడా ఏకతాటికి తెచ్చుకుని వాళ్ళు నాకు అంటే వాళ్ళు తయారు చేసిన మద్యాన్ని వాళ్ళు జే బ్రాండ్స్ తోటి అమ్మారు. ఆ పేర్లు కూడా విచిత్రమైన పేర్లు పెట్టి అంటే ఒక అవమానకరమైన రీతిలో దేశంలో అంటే గొప్ప గొప్ప పేర్లు ఉండేవన్నీ కూడా ఆ మద్యాలకు పెట్టి తర్వాత మనకి రావాల్సిన హోదా మీద కూడా ఒక మద్యం పేరు పెట్టి ఇట్లా రకరకాలుగా వైసీపీ ఈ మద్యం బ్రాండ్స్ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు మనకు తెలిసొచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక 55 రోజుల్లో మొత్తం ఒక్కొక్కటి తవ్వి తీస్తుంటే విచిత్రమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అది కూడా మామూలుగా కాదండి. ఇప్పుడు అసలు మద్యం బ్రాండ్స్ చూసే ప్రజలు తెల్లబోయారు. ఆ మద్యం బ్రాండ్స్ అవన్నీ ఆ మద్యం తాగే మాకు రోగాలు వచ్చాయి, మా కిడ్నీలు దెబ్బతిన్నాయి, మా అదేంటి లివర్ దెబ్బతింది అంటూ గొడవ పెట్టారు. అటువంటిది ఇప్పుడు ఇంకో కొత్త రకం ఏంటంటే ఇప్పటికే 18,000 కోట్లు వాళ్ళు అంచనా వేశారు. అంటే వీళ్ళు చేసిన మోసాలు ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో. అయితే ఓవరాల్గా తీసుకుంటే మీకు 1,00,000 కోట్ల వరకు ఉంది అనేది అందాజాగా ఒక అంచనాకు వచ్చారు. ఈ 18,000 కోట్లలో ఇవాళ మనకి బయటపడిన ఇంకో అంశం ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఈ హోలోగ్రామ్ ఏదైతే ఉందో ఈవెన్ ఆ టెండర్లు కూడా తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుని అవి కూడా నకిలీవని తేలింది. అంటే ఇంకా ప్రజల్ని మీరు ఇంకా ఎన్ని రకాలుగా మోసం చేస్తారండి? అంటే వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతోటి అడుగడుగునా చెలగాటవాడింది. అది మనకు కనిపిస్తోంది. అంటే మీరు ఇచ్చిన మద్యము కల్తీనే, మీరు ఇచ్చిన బ్రాండ్స్ కల్తీనే, ఆఖరికి ఆ స్టిక్కర్లు కూడా కల్తీయే. అంటే ఇంకా ప్రజలు ఏమైపోతారండి? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? రాష్ట్రం వదిలి పారిపోవాలా? ఇప్పుడు ఈ అనారోగ్యం పాలైన ఈ మద్యం తాగిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేయాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కేసు వేయాలి. ఇవాళ ఈ హోలోగ్రామ్స్ మీద కూడా అందరూ కూడా అసలు ఒక కేసు వేయాలండి, చదువుకున్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కదా. ఆ వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఆయన ఈరోజు పరారీలో ఉన్నాడు, ఆన్సర్ ఇవ్వడానికి భయపడి. ఆయనే ఈ మద్యం టెండర్లు ఏవైతే ఇస్తారో అంటే ఈ డిస్టిలరీస్కి వాటికి ఆయనే ఈ హోలోగ్రామ్ టెండర్స్ కూడా ఇచ్చాట. ఆయన ఏం చేశాడు అంటే అసలు సంబంధం లేని వాళ్ళకి తనకు కావలసిన వాళ్ళకి ఈ హోలోగ్రామ్స్ తయారు చేసే ఒక పని అప్పచెప్పాడు. జిఎస్టీ లేదు, ట్యాక్స్ కట్టడం లేదు, ఏమీ లేదు. మొత్తం మీద ఇవన్నీ చేసి వాళ్ళు ఆఖరికి అవి కూడా నకిలీవి అని ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే తేల్చిందండి. దీని మీద అసలు ప్రజలు మరి ఎట్లా అంటే రియాక్ట్ అవుతారో మనం చూడాలి. అంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు సొంతంగా కొత్త బ్రాండ్ తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ బ్రాండ్లన్నీ తొలగించేసి అంటే ఆ పాలసీని మార్చేసి పాత బ్రాండ్లనే కంటిన్యూ చేస్తే అవి కూడా తక్కువ ధరలకే ఇవ్వాలని ఇప్పుడు పాలసీని అయితే తీసుకొచ్చింది కొత్త ప్రభుత్వం. దీని గురించి ఏం చెప్తారు? మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఏమండి ప్రజలు అందరూ కష్టపడి తాగుతారా అంటే కాదు. ఇప్పుడు ముఖ్యంగా డ్రైనేజ్ క్లీన్ చేసేవాళ్ళు ఉంటారండి, మురికి కాలువలు క్లీన్ చేసేవాళ్ళు. అసలు డ్రైనేజ్ వాళ్ళ పాపం వాళ్ళ జీవితం చాలా దుర్భరం. అలాంటి వాళ్ళు అంటే ఆ బాధ భరించడానికి లేకపోతే అది మర్చిపోవటానికి, ఎందుకంటే వాళ్ళ లోపల దిగేవన్నీ చేస్తారు. సో అలాంటి వాళ్ళు తాగుతారండి. తర్వాత కాయ కష్టం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఒళ్ళంతా అలసిపోతుంది. అలాంటి వాళ్ళు తాగటం తప్ప ఒప్ప మనం ఇప్పుడు ఏం చెప్పలేము, ఎందుకంటే ప్రభుత్వమే అమ్ముతోంది కాబట్టి. ఆ ఒక స్టిక్కర్ వేసేసి తాగటం హానికరం అని పెడతారు, అదే సిగరెట్ తాగటం కూడా హానికరం అంటారు. కాబట్టి ఆ డిస్కషన్ జోలికి మనం వెళ్ళలేం. ఈరోజు తాగుడు అనేది అంటే అందరూ ఆమోదిస్తున్న అంశం కాబట్టి దాని మీద చర్చ అనవసరం. కానీ ఇలాంటి వాళ్ళు పాపం తాగినప్పుడు వాళ్ళకి మంచి బ్రాండ్స్ ఇవ్వాలి కదండి, అది కూడా తక్కువ ధరకు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు సంపాదించిందంతా దీనికే ఇచ్చేసి గత ప్రభుత్వంలో కూడా అదే కదా జరిగింది. వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ
ఆడవాళ్ళకి ఇచ్చినప్పటికీ పిల్లల పేరుని ఇచ్చినప్పటికీ సాయంకాలం అయ్యేసరికి భర్త చేతిలోంచి అవి మళ్ళీ గవర్నమెంట్కే వెళ్ళిపోయాయి. కాబట్టి అలా కాకుండా కొంచెం తక్కువకి వాళ్ళకి, అంటే వాళ్ళ కొనుగోలు శక్తిని బట్టి ఆ రేట్లు నిర్ణయించి తక్కువకి ఇస్తే, మంచి మద్యం విక్రయిస్తే వాళ్ళ ఆరోగ్యము పాడవదు, వాళ్ళు ఆర్థికంగా కూడా మరీ కుంగిపోకుండా కనీసం ఒక పూట భోజనం సరిగా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు హాలోగ్రామ్ అనేది అది నకిలీ అని అనుమానం వ్యక్తం చేశారు విజిలెన్స్ అధికారులు. ఒకవేళ నిజంగానే అది నకిలీ అని తెలిస్తే గత వైసీపీ ప్రభుత్వం మీద, లేకపోతే ఆ నాయకుల మీద, ఎవరైతే కాంట్రాక్టర్లు తీసుకున్నారో వాళ్ళ మీద, వీళ్ళందరి మీద ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు? ముందు అసలు ఇప్పుడు ఆ సెర్చింగ్లో ఉన్నారండి. అంటే అసలు ఎవరెవరికి ఇచ్చారు, అంటే ఈ హోలోగ్రామ్ అనేది ఏ కంపెనీలకు ఇచ్చారు, ఏ కంపెనీలు తయారు చేస్తాయి, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, వీటి మీద ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంటే చూసారా అసలు ఏంటండి, ఇప్పుడు ప్రభుత్వం నడుపుతుందా తెలుగుదేశం కూటమి, ఈ పనికిమాలిన వాటి మీద దృష్టి పెడుతుందా? ప్రజలే అర్థం చేసుకోవాలి. ఏంటి ఏది తీసినా కూడా అందులో అవినీతి అక్రమం అంటే వాళ్ళు ఎలా ముందుకెళ్తారు? ప్రభుత్వం ఎలా నడుపుతారండి? ఇప్పుడు ఇవన్నీ తవ్వుకుంటూ వెళ్ళి ఎవడు చేశాడు ఏంటి, వీటికి కొన్ని నెలలు గడిచిపోతుంది, అక్కడ పనులు ఆగిపోతాయి కదా. అంటే ఎక్కడి నుంచి ఎంతమందిని తీసుకొస్తారు, ఏంటి అది ఉద్యోగస్తుల్ని, వీటికి కూడా నియమించాలి కదా. మరి ఎక్కడి నుంచి వస్తారండి ఇంతమంది? అసలు ఏంటండి 5 ఏళ్ళు ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఏంటి ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే వాళ్ళు ఆలోచించాలండి. అసలు ఎక్కడ లేని అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, దౌర్జన్యాలు ఇవన్నీ చూస్తుంటే తవ్వుతున్న కొద్ది నిధులు అదే అక్కడ రత్న భాండాగారాలు బయటపడుతుంటే వీళ్ళ దగ్గర అవినీతి చిట్టాలు, అవినీతి అక్రమాలు, వీళ్ళు చేసిన కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. అంటే ఈ లెక్కను చూసుకుంటే ఇంకా ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేయాల్సి వస్తాయండి? ఇంకా అసలు ఇప్పుడే ఎక్కడ అయింది, 1 ఏడాది పాటు నడుస్తాయేమో ఇవన్నీ వీళ్ళు చేసినవి. అంటే ఓన్లీ తవ్వటానికే నేను మాట్లాడుతున్నా. తర్వాత వాటి మీద ఎవరెవరు ఏంటేంటి అవన్నీ బయటకు వచ్చి మీరు ఇందాక అడిగిన దానికి వాళ్ళకి శిక్షలు ఏం పడతాయి అంటే ఇప్పుడు కొత్త శిక్షలు, కొత్త చట్టాలు కూడా ఏమైనా తీసుకురావాలేమో. అంటే పాతవి సరిపోతాయో లేదో మనకు తెలియదు. వీళ్ళు చేసిన పనులు అట్లా ఉన్నాయి. అంటే ఈ చట్టం సరిపోతుంది, ఈ శిక్ష సరిపోతుంది అంటానికి లేకుండా ఉంది. వీళ్ళు కొత్త విధానాల్లో కొత్తగా వీళ్ళు అంటే ఏమనాలి స్కామ్స్ చేశారు కాబట్టి ఆ కొత్త స్కామ్స్కి తగినట్టుగా కొత్త చట్టాలు రూపొందించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.